నువ్వు కూడా ఏంటి వీరు? తప్పని చెప్పాల్సింది పోయి శకుంతలకు సపోర్ట్గా మాట్లాడుతున్నావు. మరేం చేయమంటారు మావయ్య గారు? మీరే కదా సమస్యని మూలాలతో సహా తొలగించాలి అంటారు. ప్రమీల బయటికి వెళ్తేనే కదా అత్తయ్య గారికి ప్రాబ్లం. ఇంట్లో ఉంటే తనకి శిక్షే ఉండదు. ఏమంటారు అత్తయ్య? ప్రమీల ఎప్పట్లాగా ఇంట్లో ఉంటే తనిలా ఉండాల్సిన అవసరం లేదుగా? అక్కర్లేదు. పెద్దమ్మా, మీ ఇన్సెక్యూరిటీతో వదినకి ఫ్రీడమ్ లేకుండా చేస్తారా? చూసారా, నిన్న బైక్ రేస్లో దొరికిపోయి నేరస్తుల్లా వచ్చి నిలబడ్డాడు. ఈరోజు వీడు కూడా నాకు సలహా ఇస్తున్నాడు. బాగుంది. ప్రమీల, నువ్వు దీనికి ఎందుకు ఒప్పుకున్నావమ్మా? భర్తని పోగొట్టుకుని మీ నీడలో బతుకుతున్నదాన్ని మీ మాటకి తల వంచడం తప్ప ఇంకేం చేయగలను మావయ్య గారు? ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వెప్పట్లాగే తయారై సూపర్ మార్కెట్కి వెళ్ళు. నీ స్వేచ్ఛని కట్టడి చేసే అధికారం ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఇప్పుడు తన స్వేచ్ఛకొచ్చిన అడ్డే ఉందండి. నేనేం సూపర్ మార్కెట్కి వెళ్ళొద్దనిలేదే. ఏ ఇలా వెళ్ళి సూపర్ మార్కెట్ బాధ్యతలు చూసుకోకూడదా? ఇలా వెళ్తే స్వేచ్ఛ పోయినట్టేనా? శకుంతల, వితండవాదం చేయకు. తను నలుగురిలోకి ఇలా ఎలా వెళ్ళగలదు? ఇది నా దౌర్భాగ్యమని అందరికీ చెప్పుకుంటూ తిరగాలా? చెప్పుకోవలసిన అవసరమే ఉందండి. కనిపిస్తోంది కదా. అయినా ఇంత వాదన అనవసరం. తను ఇలా కూడా వెళ్ళి సూపర్ మార్కెట్ బాధ్యతలు నిర్వర్తించొచ్చు. నేనే తనని స్వయంగా తీసుకెళ్ళి తనతో ఉండి తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించేలా చేస్తాను. రా ప్రమీల. శకుంతల, శకుంతల, బావతో చెప్పాలి. I'm very happy, bro. బట్ ఐఎమ్ నాట్. ఎందుకు బ్రో? రుద్ర ఉండుంటే ఇంకా బాగుండేది. అత్తయ్య గారి కట్టు చెప్పలేక, ప్రమిలని పరిస్థితిలో చూడలేక టార్చర్ ఫీల్ అయ్యేవాడు. ఫోన్ లిఫ్ట్ చేసేలే. అన్నయ్య కాలే లిఫ్ట్ చేయట్లేదు. సెల్లి కూడా ఫోన్ తీయట్లేదు. బాక్సింగ్ ప్రాక్టీస్ టైంలో అన్నయ్య ఫోన్ సైలెంట్లో పెట్టేస్తాడు, డిస్టర్బెన్స్ ఉండకూడదని. అందుకే కాల్ ఆన్సర్ చేయట్లేదు అనుకుంటా. రుద్రన్నయ్య ఉండుంటే ప్రమీల వదిన అంత బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండేవాడు కాదు. ఎస్, మనమందరం ఎంత చెప్పినా కూడా సిస్టర్ వింటం లేదు. చివరికి బావగారు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. అయినా పెద్దమ్మ ఇదివరకు ఇలా అస్సలు లేదు. ఇప్పుడు ఎందుకు ఇలా కఠినంగా ప్రవర్తిస్తుందో అస్సలు అర్థం కావట్లేదు. మనుషులు ఎంత మంచోళ్ళైనా చెప్పుడు మాటలంటే చెడిపోతారు.
ఏ పనికి మాలోళ్ళు ఏ మాయ మాటలు చెప్పి బాప మనసు చెడగొట్టారు ఎవరికి తెలుసు? ఇక్కడ చెప్పుడు మాటలు చెప్పాల్సిన అవసరం ఎవరికుంది? అయినా అత్తయ్య గారు ఏమన్నా చిన్నపిల్ల చెప్పిందల్లా వినడానికి? తను అన్న దాంట్లో తప్పేముంది? ఆయన నిజంగానే పెద్దమ్మ మైండ్ని ఎవరో పొల్యూట్ చేస్తున్నారు. లేదంటే తను ఇలా ప్రవర్తించదు. అయినా ఎవరినో అంటే నీకెందుకు అంత కోపం? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుకోవడం అంటే ఇదే. మిస్టర్ దుబాయ్, ప్రమీలకు సూపర్ మార్కెట్లో ఇన్సల్ట్ జరగకూడదు అంటే రుద్ర అక్కడికి వెళ్ళాలి, సిస్టర్ని ఆపాలి. సో యూ గో టు అకాడమీ అండ్ టెల్ దిస్ న్యూస్ టు రుద్ర. ఇది కరెక్ట్. ఇప్పుడే వెళ్తాను. గో. అమ్మాయి 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 ఇదిగో ఇదిగో, ఏం చేస్తున్నావు? అవి ఎంత కాస్ట్లీ షాంపూలో తెలుసా? వాటిని ఎలా పడితే అలా పెట్టేస్తావేంటి? నాకేం తెలుసండి, రోజు వాడి మీకే తెలియాలి దాని వాల్యూ. నిన్ను మళ్ళీ చెప్తాను సంగతి. సెలవు అడుగుతావు కదా, అప్పుడు చెప్తాను. పెద్ద మేడం వచ్చారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మీరు వచ్చారేంటి మేడం? ప్రమీల మేడం రాలేదా మేడం? ఏ మీ ప్రమీళ మేడం తప్ప నేను సూపర్ మార్కెట్కి రాకూడదా? అయ్యో అలా ఏం కాదు మేడం, మీరెప్పుడు రారు కదా అని. మేడం మీరు ఇలా రావటం ఏంటి మేడం? భర్త చనిపోయిన ఆడవాళ్ళు ఇలా కాక ఇంకెలా ఉంటారు? మేడం నా ఉద్దేశం, నిన్ను పనిలో పెట్టుకుంది నీ ఉద్దేశాలు వినడానికి కాదు, నీ పని నువ్వు చూసుకో. ఇంకా అలా నిలబడ్డావేంటి? వెళ్ళి ఎప్పట్లాగే నీ పని నువ్వు చూసుకో. అసలే మీ మావయ్య గారు బావగారు నువ్వు ఈ సూపర్ మార్కెట్ని ఉద్ధరిస్తావనే ఉద్దేశంతోనే కదా నిన్ను ఇక్కడికి పంపించారు. నీ పనితనమేంటో నేను చూస్తాను, వెళ్ళు. ఆగో. మేడం చెప్పండి. కొత్తగా పనిలో చేరాడే మీ సేల్స్ హెడ్ కార్తిక్ గారు మేడం. అతనెక్కడ? ఇంకా రాలేదు మేడం. బాగుంది, మీ పని మీరు చూసుకోండి. ఓనర్స్ వర్కర్స్ అంతా వచ్చాక కూడా ఇంకా రాలేదంటే అతనికి ఇక్కడ పూర్తిగా స్వేచ్ఛ ఉందన్నమాట. అయ్యో, ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, ఇష్టం వచ్చిన పని చేయొచ్చు, అంతేనా? లేదు మేడం, ఎప్పుడు టైంకే వస్తారు. ఇవాళెందుకో లేట్ అయ్యింది. రాని అందరి సంగతులు తేల్చడానికే వచ్చాను.